యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నీ బాధ నాకు అర్థమవుతోంది. పల్లవి మీద నీకున్న ప్రేమ నాకు కనిపిస్తోంది. అలాగే కన్నీటిని సృష్టించిన భగవంతుడే ఆనంద భాష్పాల్ని సృష్టించాడు. కాని నువ్వు మాత్రం కన్నీళ్ల దగ్గరే ఆగిపోతాను అంటున్నావు. కొత్త జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నావు. తను లేకుండా నాకసలు జీవితమే లేదు. అది కరెక్ట్ కాదు నాన్నా. అమ్మా ప్లీజ్, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో అంతే గౌరవం. అలాగే పల్లవి మీద నాకున్న ప్రేమని దయచేసి అర్థం చేసుకో. మరోసారి ఇలాంటి పెళ్లి ప్రయత్నాలు చేసి నీ మీద నాకున్న గౌరవాన్ని దయచేసి కోల్పోద్దమ్మా. అది కదలుడు, పాపం మీ అమ్మ తన బాధను అర్థం చేసుకో. కావాలంటే ఈ ఫోటోలో పిల్లని చూడు, నేను వచ్చిద్ది. ఈ విషయం గురించి మాట్లాడుకోవటం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి కావాలి. మరోసారి డిస్కషన్ ఉండకూడదు, రాకూడదు. అయిపోయిందా? అయిపోయిందండి. ఇవ్వండి. ఇదిగోండి స్కెచ్. 500 ఇవ్వండి. ఇస్తాను, ఒకసారి చూసి. ఎంతమ్మా అడిగావు? 500 కదా, తీసుకో. హలో మాస్టారు, వినపడలేదా? లేదంటే అర్థం కాలేదా? నేను అడిగింది డబ్బులు, నేను గీసిన బొమ్మ కాదు. సరే, అతన్ని అడిగి తీసుకో. ఇక్కడెవరూ లేరు కదా. నేను చెప్తున్నది ఈ బొమ్మలో ఉన్న అతన్ని అడిగి తీసుకోమని. ఏంటి బ్రదర్, కామెడీలా? అలాంటివి రాధిక దగ్గర నడవలే గాని ఫస్ట్ డబ్బులు ఇవ్వు. ఓయబ్బో, ఇది మరీ బాగుందే. ఎవరిదో బొమ్మ గీస్తే నేనెందుకు డబ్బులు ఇస్తానమ్మా? నేను మరీ అంతేదోలా కనిపిస్తున్నానా? హలో, ఏం మాట్లాడుతున్నావు? నీ బొమ్మ గీస్తే ఎవరి బొమ్మ అంటావేంటి? ఇదిగో ఒకసారి నువ్వే చూడు, ఎవరి బొమ్మో నీకే తెలుస్తుంది. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు. నాలోన నువ్వు, నేనైన నువ్వు, నా కొంచె అంచుల్లో నీవే. ఇప్పుడు చెప్పు, అది నా బొమ్మేనా? ఆ ఫేస్ కి నా ఫేస్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? బొమ్మలేయడం రాకుండానే ఇంత వ్యాపారం పెట్టేశావు నువ్వు, నీ బొమ్మలు. ఇదేంటి, నాకు తెలియకుండానే ఈ పోలీస్ సార్ వారి బొమ్మ గీస్తానేంటి? ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం. ఎందుకు ఇలా జరిగింది?
ఆయన్ని చూసిన దగ్గర నుంచి హార్ట్లో ఏదో ఒక తెలియని అలజడి. ఆ అలజడి ఇలా తెలియకుండానే బొమ్మ గీసే వరకు వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం ఏమై ఉంటుంది? అసలు ఈ గుండె ఎవరితో తెలుసుకుంటే అది ఎందుకు ఇలా గొడవ చేస్తుంది తెలుస్తుందేమో. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ రంగనాథ్ గారిని కలవాలి. డాక్టర్ గారు క్యాబిన్లో ఉన్నారు, వెయిట్ చేయండి. ఓ, క్యాబిన్లో ఉన్నారా? థ్యాంక్ యూ. హలో హలో, వెయిట్ చేయమన్నాను, వెళ్ళిపోతున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి రావచ్చా? ఆల్రెడీ లోపలికి వచ్చేసావుగా, రా కూర్చో. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే సార్. సార్, జనరల్గా డాక్టర్లకి చేతుల్లో ఆపరేషన్ కత్తులు కత్తెర్లు చూసి అందరూ డాక్టర్స్ ని చాలా సీరియస్ గా ఉంటారని అనుకుంటారు. కానీ డాక్టర్స్ లో కార్టూనిస్ట్ల కంటే ఎక్కువ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని మీరు నిరూపించారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. అంతే. నువ్వు బొమ్మలు బాగా వేస్తావని మీ వాళ్ళు చెప్పారు, కానీ మాటలు కూడా చాలా బాగా మాట్లాడతావు. ఏదో రెండు అలా కలిసి వచ్చాయి సార్. ఏం చేస్తాం చెప్పండి. అయ్యో సారీ సార్, ఫస్ట్ లో అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాను. ఏమనుకోకండి. ఎలా ఉన్నారు సార్? ఆ విషయం నేను అడగాలి. ఎలా ఉంది హెల్త్? అస్సలు నిద్ర పట్టి చావట్లేదు సార్. నథింగ్ టు వరీ. ఎక్కువగా ఆలోచించడం వల్ల అలా జరుగుతుంది. టాబ్లెట్స్ రాసిస్తాను. సార్ సార్ సార్, టాబ్లెట్స్ కాదు సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెబితే ప్రశాంతంగా నిద్రపోతాను. ఇన్ఫర్మేషనా? ఏంటది? అది నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన. ఒక్క నిమిషం. హలో. యా వస్తున్నాను ఇప్పుడే. సారీ అమ్మా, చిన్న మీటింగ్ ఉంది, వెళ్తున్నాను. సార్ సార్, అయ్యో సార్ 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 ఆల్రెడీ చెప్పాను కదమ్మా, నీకు జరిగిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ నేను చేయలేదు, డాక్టర్ కైలాష్ గారు చేశారని. చెప్పారు సార్, అందుకే ఆయన ఒకసారి కలవాలి సార్. డాక్టర్ కైలాష్ గారు ఇక్కడ ఉండరమ్మా, యుఎస్ లో ఉంటారు. ఏంటి, యుఎస్ లో ఉంటారా? ఎంత చిన్న విషయానికి అంత షాక్ అయ్యేవేంటమ్మా? షాక్ మాత్రమే కాదు సార్, ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్. ఎందుకు? అదంతా చెప్తాను గాని డాక్టర్ కైలాష్ గారు ఎప్పుడొస్తారో ఫస్ట్ ఆ విషయం చెప్పండి. యాక్చువల్ గా యుఎస్ లో ఆయన చాలా బిజీ డాక్టర్. క్రిటికల్ సర్జరీస్ చేయడానికి అప్పుడప్పుడు ఆయన ఇండియాకి వస్తారు. లక్కీగా నీ సర్జరీ టైం అప్పుడు ఆయన ఇండియాలోనే ఉన్నారు. సార్, పాస్ట్ టెన్స్ కాదు సార్, ఫ్యూచర్ టెన్స్ చెప్పండి. కైలాష్ గారు ఎప్పుడు వస్తారు? మేబీ 1 month లో రావచ్చు. ఏంటి 1 month? సార్ సార్ సార్, మరి 1 month ఏంటి సార్? అసలు నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏం లేదు సార్, నాకు గుండె ఇచ్చింది ఎవరో నేను తెలుసుకోవాలి సార్. కాస్త వాళ్ళ గురించి చెప్పండి సార్, ప్లీజ్. సారీ అమ్మా, ఆ విషయాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్, చెప్పకూడదు. సార్, నేనేమన్నా మీ హాస్పిటల్లో ఆస్తుల గురించి అడుగుతున్నానా? చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్ అని అనడానికి నా ఒంట్లో ఉన్న గుండె గురించి చెప్పడానికి కూడా కాన్ఫిడెన్షియల్ ఏంటి సార్? లేదమ్మా, ఆర్గాన్స్ డొనేట్ చేసిన వాళ్ళ వివరాల్ని పొందిన వాళ్ళకి చెప్పకూడదు, అది రూల్ అమ్మా. సార్, ఈ ప్రాణం నాది కాదు, ఎవరో పెట్టిన భిక్ష. వాళ్ళు పోతూ పోతూ నాకు ఆయుష్ పోసి వెళ్లారు. మనకి ఎవరైనా చిన్న సాయం చేస్తేనే వాళ్ళకి మనం జీవితాంతం రుణపడి ఉంటాం. అలాంటిది నాకు జీవితాన్నే వరంగా ఇచ్చిన వాళ్ళకి నేను ఇంకెంత రుణపడి ఉండాలి? మీరే చెప్పండి. నాకు గుండె ఇచ్చిన కుటుంబానికి నేను కృతజ్ఞతలు చెప్పాలి, లేదంటే నేను పీల్చుకునే గాలి కూడా నన్ను వెక్కిరేస్తుంది. అలా చేయకపోతే నేనసలు మనిషిని అనిపించుకోను సార్. ప్లీజ్ సార్, చెప్పండి ప్లీజ్. సారీ అమ్మా, చెప్పకూడదు, అర్థం చేసుకో. రూల్స్ గురించి కాదు,
కాసేపు నా స్థానంలో ఉండి మానవత్వంతో ఆలోచించండి ప్లీజ్. పోనీ కైలాష్ గారి నెంబర్ అయినా ఇవ్వండి సార్. నంబర్ కూడా ఇవ్వడానికి కుదరదు. నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మా వాళ్ళు మీకేమైనా డబ్బులు తక్కువగా ఇచ్చారా? లేదే. ఎందుకలా అడిగావు? కక్ష పెంచుకున్నట్టు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు కదా, అందుకు. అమ్మా తల్లి, ఫస్ట్ నువ్వు వెళ్ళు. నాకు మీటింగ్ టైం అవుతుంది. ఎలాగూ డాక్టర్ కైలాష్ గారు నెల రోజుల్లో వస్తారంట కదా, అప్పుడొచ్చి ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. అసలు ఈ గుండె ఎవరిదై ఉంటుంది? నువ్వెవరివో నాకు తెలీదు, కానీ కారణం లేకుండా ఏదీ జరగదు అని అంటారు. నిన్ను నా కొడుకు జీవితంలోకి పంపించటం కోసమే ఆ అమ్మవారే నీ ఫోటోని నా దగ్గరికి పంపించారని నేను నమ్ముతున్నాను. నువ్వే నా కొడుకుని శూన్యంలో నుంచి వెలుగులోకి తీసుకొస్తావని ఆశతో ఉన్నానమ్మా. మా 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 భోంచేయలేదంట, కొమ్మ చెప్పింది. ఆకలిగా లేదు. మా అమ్మకి ఆకలేకపోవడానికి కారణం ఉదయం నేను మాట్లాడిన మాటలని నాకు తెలుసు. సారీ మా. దా భోంచేద్దు గాని. ఆకలిగా లేదని చెప్పాను కదా. మా అమ్మ భోంచేయకుండా ఉంటే, అందులోనూ నా కారణంగా బాధపడుతుంటే నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదు మా. ప్లీజ్ మా, రా రా చెప్తాను. ఎంతటి ఎత్తు ఎదిగినను తల్లికి తనయులు పిల్లలేగా, కంటిని రెప్ప కాచునట్టు కాచినావుగా అమ్మా. నా ఉనికి నాలో నీవమ్మా, నాకై పూజలు చేశావే, ఇలాలో చావే. పళ్ళు అంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. నువ్వు నాకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నావు అని తెలియగానే తట్టుకోలేకపోయాను. ఎంత బాధేసిందో అంత కోపం వచ్చింది. పల్లవి మీద నాకున్న ప్రేమని అలా చూపించానే తప్ప నా మాటలతో నేను బాధ పెట్టాలని కాదమ్మా. మా అమ్మని బాధ పెట్టేలా నేను ఎప్పటికీ ప్రార్థించను కూడా. అర్థం చేసుకోమా. నేను నిన్ను అర్థం చేసుకుంటాను నాన్నా, కానీ నువ్వే ఈ అమ్మ బాధని అర్థం చేసుకోలేకపోతున్నావు. మా అవును నాన్న, కన్నవాళ్ళకి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా? కడుపున పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా ఉండడాన్ని కళ్ళారా చూసినప్పుడు. కాని మాకు మాత్రం నీ ముఖంలో ప్రతి క్షణం దిగులు తప్ప నవ్వనేదే కనిపించటం లేదు. నా మనసులో బాధ తప్ప
నీ కళ్ళలో సంతోషం అనేదే నేను చూడలేదు. పల్లవి చనిపోయాక ఆ దిక్కుమాలిన మందు అలవాటు చేసుకున్నావు. డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఆ 4 గోడలు దాటి బయటికి రావు, ఎవ్వరితోనూ కలవు, మాట్లాడవు. పల్లవిని తలుచుకుంటూ తన గురించే ఆలోచిస్తూ నీలో నువ్వే కుమిలిపోతున్నావు. కన్న కొడుకుని ఇలా చూస్తుంటే ఈ కన్న పేగు తల్లడిల్లిపోతోందిరా. ఇదే బాధతో, దిగులుతో ఏమైపోతావోనని భయంగా ఉంది. అందుకే నా కొడుకుని తిరిగి ఇంతకు ముందులా చూడడం కోసం ఒక తల్లిగా ఆరాటపడుతున్నాను, ప్రయత్నిస్తున్నాను. దయచేసి అమ్మ బాధని అర్థం చేసుకోనాన్నా. అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. అలాగే పల్లవి మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకో. పల్లవి నా నుంచి దూరమైన తప్ప నాలో నుంచి కాదు. కార్తీక్, పల్లెవంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. కాని దురదృష్టం కొద్దీ 100 ఏళ్ళు కలిసి బ్రతికే అదృష్టాన్ని ఆ దేవుడు మీకు రాసి పెట్టలేదు. జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్ళాలే గాని జరిగిపోయిన వాటి గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటామా చెప్పు? అమ్మా, పల్లవే నా జీవితం. తనతోనే నా జీవితం ముగిసిపోయింది. నానా, దయచేసి అలా మాట్లాడుకో. ఇంకా మొదలు కూడా కాని జీవితం నీది. ఇలా దుఃఖంగా మిగిలిపోకూడదు నానా. మా ఈ విషయం ఇంతటితో వదిలే. ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా భోంచే. నానా, ఆశీర్వదించాల్సిన చేతులతో అభ్యర్థిస్తున్నాను. కన్నీళ్లొస్తే తుడుచుకోవాలే గాని మనసులో మొయ్యకూడదు. దయచేసి నా మాట విను నాన్నా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మా ఈ విషయాన్ని వదిలేమని చెప్తున్నానా? నానా, నువ్వు సంతోషంగా ఉంటే నేనే కాదు, పైనున్న పల్లవి కూడా సంతోషంగా ఉంటుంది. అర్థం చేసుకో నాన్నా, ప్లీజ్. మా ప్లీజ్, ప్రశాంతంగా భోంచే. కార్తీక్, కార్తీక్. ఏ దేవత నా కొడుకుని, వాడి మనసుని మారుస్తుందో? నేనున్నాను కదా అమ్మా. అన్నయ్య ఇంకా రావట్లేదేంటి? అక్క, నేను వడ్డిస్తాను. ఎందుకు? నేను వడ్డిస్తే వంటల టేస్ట్ ఏమైనా మారిపోతుందా? లేదంటే నువ్వు వడ్డిస్తే రుచి ఏమైనా పెరిగిపోతుందా? అది కాదక్క, నేను రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా. ఇంకోసారి రెస్ట్ అన్నావంటే రెస్ట్ లేకుండా కొడతా నిన్ను. అయినా వడ్డించడానికి గుండె అలసిపోతుందా? లేదంటే ఆగిపోతుందా? మీరు మీ చాదస్తం కాకపోతే. ఆయనే ఉంటే ఈ వైట్ సారీ ఎందుకు అన్నట్టు మీ నాన్నే బతికుంటే మనకిన్ని కష్టాలుండేవి కాదు. గురువారప్ప, ఎంత అన్యాయందా ఇది. అమ్మా, నీలో డ్రామా మరీ ఎక్కువైంది. కాస్త తగ్గించవే. చూడు మోలే, ఉప్పు లేని కూర, డ్రామా లేని జీవితం, రుచి ఇల్లాదే. మా ప్రేమ కథలో అంత డ్రామా ఉంది కాబట్టే మరో చరిత్ర సినిమా రేంజ్లో చరిత్రలో నిలబడిపోయింది. అసలు నేను మీ నాన్న. అమ్మా ప్లీజ్, నాకు ప్రశాంతంగా భోంచేయాలనుంది. మీ లవ్ స్టోరీ మొదలుపెట్టి జీవితం మీద విరక్తి కలిగేలా చేయకమ్మా ప్లీజ్. పిచ్చిదానా, పెచ్చులుడినంత మాత్రాన తాజ్ మహల్ గొప్పతనం తగ్గిపోతుందా? నువ్వు విననంత మాత్రాన మా లవ్ స్టోరీ విలువ తగ్గిపోతుందా? రాధే, రాధే, నీకు హ్యాపీ న్యూస్ రా. ఏంటన్నయ్యా, నా గుండె ఎవరిదనేది తెలిసిందా? కాచెల్లి, నిన్ను హార్ట్లో పెట్టుకుని చూసుకునేవాడు దొరికాడు. అన్నయ్య, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకోసం నేను ఒక మంచి పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 2 లక్షలు జీతం.
రేపే నీకు పెళ్లి చూపులు. ఏంటి నువ్వు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, మరి చెప్ప పెట్టకుండా సడన్ గా ఈ పెళ్లి చూపుల గోలేంటి? అర్థం లేకుండా. చూడు రాధే, ఇప్పుడు నేను చూసిన అబ్బాయి వాళ్ళకి కూర్చొని తిన్నా తరగిన ఆస్తులున్నాయి. నువ్వు మహారాణిలా జీవితాంతం కాలు మీద కాలేసుకుని హాయిగా బతుకుతావు. చూడు రాధే, నీకింతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడానికైనా నేను ఒప్పుకుంటాను, కానీ పోలీస్ని చేసుకోవడానికి మాత్రం చచ్చినా ఒప్పుకోను.